పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నా నమస్కారం. నా పేరు డాక్టర్ కె ఉమామహేశ్వరి. నేను మామిడి పరిశోధనా స్థానం నూజివీడులో ఉద్యాన విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈ రోజు మనం మామిడి అంట్ల ఎంపికలో జాగ్రత్తలు మరియు మామిడి నాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించుకుందాం. మొక్కల వయస్సు కనీసం 1 నుంచి 1.5 సంవత్సరాలు కలిగి ఉండాలి. మరీ చిన్నవి లేదా మరీ పెద్ద మొక్కలను ఎంచుకోకూడదు. కాండం మందం, అంటుకట్టిన మొక్క కనీసం పెన్సిల్ మందం లేదా వేరు మందం కలిగి దృఢంగా ఉండాలి. మొక్కలు ఆరోగ్యంగా ఉండి ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి ఎలాంటి తెగులు లేని మొక్కలను ఎన్నుకోవాలి. మన స్థానికంగా ఉన్న వాతావరణం మరియు పరిస్థితులకు అనుకూలంగా బాగా వచ్చే రకాలు అంటే మనకు బగ్గినపల్లి, తోతాపూరి, సువర్ణరేఖ, హిమాయత్ ఇటువంటి రకాలు బాగా వస్తాయి కదా. కాబట్టి అలాంటి రంగులను మన స్థానిక రైతులు ఎన్నుకోవాలి. అలాగే మొక్కలు కొనుగోలు చేసేటప్పుడు వేరుమూలం, సయాన్ బాగా అతికి ఉన్న మొక్కలను ఎన్నిక చేసుకోవాలి. వేరుమూలంపై ఎటువంటి కొత్త ఆకులు రాకుండా ఉండే మొక్కలను గమనించాలి. ఒకవేళ వేరుమూలం నుంచి ఎటువంటి ఆకులు కానీ కొమ్మలు కానీ ఉంటే అటువంటివి తీసుకోకూడదు. నమ్మకమైన నర్సరీల నుండి నాణ్యత లేని మొక్కలను ఎన్నుకున్నందువల్ల అవి ఏపుగా పెరిగినప్పటికీ వాటి నుంచి ఎలాంటి ఫలసాయాన్ని మనం పొందలేము. కాబట్టి ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందినటువంటి నర్సరీల నుండి, ఉద్యాన విశ్వవిద్యాలయాల నుండి మరియు ఉద్యాన శాఖ నుంచి మాత్రమే మనం అంటు మొక్కలను ఎంపిక చేసుకోవాలి. తరువాత నాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మామిడి తోటకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. కానీ లోతు ఎక్కువ ఉన్నటువంటి నేలల్లో మామిడిని నాటినట్లయితే నేలలో వేర్లు విస్తారంగా వ్యాపించి చెట్టు బాగా అభివృద్ధి చెందడమే కాకుండా దీర్ఘకాలం పాటు మంచి ఫలాలను ఇస్తాయి. చౌడు, ఉప్పు, సున్నం, నీరు నిలబడే నేలలు మరియు బరువైన నల్లరేగడి నేలలు మామిడి సాగుకు అనుకూలం కాదు. మామిడి నాటేటప్పుడు ఇవి దీర్ఘకాలిక పంటలు కాబట్టి ముందుగానే నేల పరీక్ష, నీటి పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. సాంప్రదాయ సాగు విధానంలో ఎకరానికి సుమారు 20 నుంచి 40 మొక్కలను పాతకాలంలో నాటేవారు. కానీ ఇప్పుడు హై డెన్సిటీ ప్లాంటింగ్ ఈ పద్ధతిలో సాగు చేసినప్పుడు మొక్కల మధ్య దూరాన్ని తగ్గించి నాటడం వల్ల ఎకరానికి సుమారు 160 పైగా మొక్కలను రైతాంగం నాటుతున్నారు. మామిడి మొక్కలు నాటడానికి వేసవి సమయంలోనే 1x1x1 మీటర్ సైజు గల గుంతలను నాటుకొని వేసవిలో గుంతలను బాగా ఎండబెట్టుకోవాలి. నాటే సమయంలో ఒక్కొక్క గుంతలోని పైమట్టి, పశువుల ఎరువు 15 నుంచి 20 కిలోలు మరియు వేపపిండి 2 కిలోలు, వర్మీ కంపోస్ట్ 2 కిలోలు, ఎస్ఎస్పి 2 కిలోలు మిశ్రమంగా వేసి బాగా కలిపి గుంతని నింపుకోవాలి. ఈ మొక్కను నాటేటప్పుడు కవర్ను జాగ్రత్తగా తొలగించి ఈ వేరుకు కలిగి ఉన్న మట్టి ఉండ విడిపోకుండా గుంతకు మధ్యలో ఈ మొక్కని ఉంచి కవర్ను తొలగించి నాటుకోవాలి. నాటే సమయం సాధారణంగా మనకు జూన్ నుంచి డిసెంబర్ వరకు నాటుతున్నారు. కానీ మనకు వచ్చే ఈ తొలకరి వర్షాలను, సహజ వర్షపాతాన్ని వినియోగించుకోవడానికి సాధారణంగా రైతాంగం వర్షాకాలం ప్రారంభంలో అంటే జూన్, జూలై నెలల్లోనే నాటడం అనేది ప్రారంభిస్తారు. శిలీంధ్రాల సంక్రమణ మరియు మొక్క కుళ్ళిపోవడం ఇటువంటి సమస్యలను నివారించడానికి గాను అంటుకట్టిన భాగాన్ని నేలకు 15 సెంటీమీటర్ల ఎత్తులో ఉండేటట్లుగా అంటే మనం అందించిన నీరు కానీ ఎరువులు కానీ ఇవేవి అంటు భాగానికి తాకకుండా మనం నాటుకోవాలి. గుంతను నింపేటప్పుడు కూడా సుమారు మనం భూమి కంటే 1 అడుగు ఎక్కువగా మనం మట్టిని వేసి గుంతను నింపినట్లయితే తర్వాత పడే వర్షాలకు కానీ మనం నీటిని నింపినప్పుడు కానీ మట్టి మరీ లోపలికి వెళ్ళిపోయి గుంతలాగా ఏర్పడకుండా ఉంటుంది. మొక్కను నాటే తర్వాత మొదళ్ళ చుట్టూ మట్టిని గట్టిగా నొక్కి నీరు నిలిచి ఉండడానికి చుట్టూ పాదులాగా చేసుకోవాలి. నాటిన వెంటనే నీరు పెట్టాలి. మరియు లేత అంటుకట్టిన మొక్కను కట్టి ఉంచడానికి మరియు బలమైన గాలుల నుంచి ఈ లేత మొక్కను కాపాడడానికి వెదురు కర్రను దానికి సపోర్టుగా ఊత కర్రను పాతాలి. మొక్కలు నాటిన తర్వాత నిరంతర సంరక్షణ కోసం మల్చింగ్ తప్పనిసరిగా చేయాలి. నేలలో తేమను నిలుపుకోవడానికి మరియు కలుపు మొక్కలను నివారించడానికి మొక్క మొదలు చుట్టూ ఎండు ఆకులు లేదా సేంద్రియ మల్చింగ్ పొరను వేయాలి. సూర్యరశ్మి నుంచి రక్షించడానికి లేత అంటు మొక్కలకు కొన్ని నెలల పాటు పాక్షిక నీడ అవసరం కావచ్చు. ముఖ్యంగా మధ్యాహ్నం ఎండ తీవ్రతగా ఉన్నప్పుడు వాటి నుంచి మనం నీడను కల్పించాలి. మామిడి మొక్కలు నాటుకునే సమయంలో మరియు పెంచే దశలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. గుంతలు తీయడం, నాటడం, నీటి యాజమాన్యం, పోషకాల యాజమాన్యం మరియు సస్యరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్కి నా ధన్యవాదాలు.